మన చిన్న మండి బోరబండ చిన్న అని సహజంగా అందరు అంటారు హైదరాబాద్లో. బోరబండ చిన్న అని తెలియని వారు బహుశా ఉండరేమో. సో అందుకే ఇక మేము చికెన్ బిర్యానీ లేదా మండి తినడానికి వచ్చేసాము. అండ్ మొన్న మేము నిన్న మన పానీపూరి ఛాలెంజ్ చేసాము కదా. సో దానివల్ల మనమే గెలిచాము లెక్కకైతే. చాలామంది చేశారు, కామెంట్ చేశారు, అన్న నువ్వే గెలిచినావు, అయినప్పటికీ వదిలేకి మనమే దింపియాలి అనుకుంటే చాలామంది కామెంట్ చేశారు. ఇది మాకు 100% వాస్తవము. మీరు చెప్పింది 100% రైట్. ఎందుకంటే ఎవరు గెలిచారన్నది ముఖ్యం కాదు, మళ్ళీ చివరికి మనమే ఖర్చు పెట్టాలి. ఇక మన ఫ్యామిలీ కోసం మనం ఖర్చు పెట్టకపోతే ఎవరు పెడతారు చెప్పండి. ఇక అనే ఉద్దేశంతో చికెన్ మండి అలాగే మన చిన్న మండికి మేము వచ్చేసాము. ఇది చికెన్ ఎందుకులే అని చెప్పేసి నీకేం కాక మటనే తినిపిస్తా అని చెప్పేసి నేను మటన్ మండికే తీసుకొచ్చేసినగా. చూద్దాము మరి టేస్ట్ ఎలా ఉందో, ఏ లెవెల్లో ఉంటుందో నేను చూసి మీకు చెప్తాను. ఎందుకంటే నిజాయితీగా అంతా జెన్యున్గా చెప్తాడు ఏదైనా, కానీ నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా నిజాయితీ కాంతు అంటే. సో ఇది ఒక రివ్యూ చేస్తున్నా, ఎవరిని అడగలే. మన చిన్న పర్మిషన్ కూడా తీసుకోలేను నేను అసలు. యాక్చువల్ నిజం చెప్పాలంటే సహజంగా ఏదో పోయినాము, వీడియో తీసుకున్నా, ఆయన లేడు, చిన్న అన్న లేడు, వీడియో పర్మిషన్ కూడా తీసుకోలేదు. మళ్ళీ ఏమనుకుంటాడో మనకు సంబంధం లేదు. ఎందుకంటే మనం పాజిటివ్ చెప్తున్నాము, ఏం నెగిటివ్ ఏం చెప్పట్లేదు. కాబట్టి నాకు అనిపించిందంటే పర్వాలేదు. టేస్ట్ని బట్టి ఫస్ట్ టేస్ట్ చూడాలి, టేస్ట్ చూసిన తర్వాతనే లెక్క కదా. సో ఇక మేము ఆర్డర్ అయితే ఇస్తున్నాము. మా పాపనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఫుల్ ఎంజాయ్. చిన్న మండి కదా వెళ్ళి కూర్చోగానే ఒక సూప్ అనేది ఇచ్చిర్రు. అది ఏం సూప్ నాకు అర్థం కాలేదు. జరసేపు తలకాయ పట్టుకున్న తర్వాత మా పాప తిన్నది కారం కారం అంటుంది. ఇది ఎక్కడి కథరా నాయన అని చెప్పేసి చూసేసరికి బొక్కల రసం ఉన్నది. అంటే బొక్కల గుజ్జు నుంచి వచ్చిన రసము. నేను కూడా టేస్ట్ చేసిన, చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది, సూపర్. అది మాత్రం ఇవ్వచ్చు, దానికి ఒక 8 పాయింట్స్ ఇవ్వచ్చు, 10కి 8 ఇవ్వచ్చు ఆ సూప్కి. చాలా అమేజింగ్ అనిపించింది నాకు కూడా. మరి కొద్దిసేపట్లో మేము మటన్ మండి ఆర్డర్ ఇవ్వబోతున్నాము. పాప చూడండి చాలా బాగుందని మొత్తం తాగేసింది, నాకేమి ఇవ్వలేదు. అలాగే మేము ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసాము. మేము కొద్దిసేపు మేము ఇట్లా కూర్చున్నాము. మరి అతను తెస్తా అని చెప్పాడు, మటన్ మండి తీసుకొస్తా అని చెప్పాడు. టేస్ట్ విషయానికి వస్తే నేను చెప్తాను, అసలు తిని చెప్తాను. మన చిన్న మండి చెప్పు. మన చిన్న మండి మన చిన్న బండి మన చిన్న బండికి వచ్చినాము మేము. బండి కాదు, మన చిన్న మండి. మన చిన్న మండికి వచ్చినాము. బండి కాదు మండి. మన చిన్న బండి. చెప్పు రేటు ఏంటది? మటన్ జ్యూస్ మండి. ఎంత బాగుందా? టేస్ట్ చూసినావా? నిజంగానా? బాగుంది, వస్తుంది టేస్ట్. రియల్గా అంటున్నావా? టేస్ట్ మాత్రం వస్తుంది. ఓకే, పీస్ చూడు. అది మటన్ పీసా? మటన్ పీసా? గట్లుంది. అవునా? ఎట్లుంది నిజంగానేనా? మన చిన్న మండి నిజంగా అంటున్నావా? నేను చూస్తా కదా. అన్నం తిన్నాక ఆడుకో, సరేనా? ఎట్లా దాటినాయి దెబ్బలు? అవి పట్టుకోబోతారు, ఇంట్లో వేసేస్తాను నీకు. అందులో చూసినవాడ జైలు ఉంది, జైలు ఉంది, జైలు కుక్క ఉంది, అందులో వేసేస్తారు. అందులో కుక్క తినుతానమ్మా, తిను, ముక్క పెట్టుతానమ్మా. మరి సక్కగా తింటావా? తింటా తింటా. దగ్గర జరుపుకో, దగ్గర జరుగు, మమ్మీ దగ్గర జరుగు. క్యారెట్ అక్కడ కూర్చో, మమ్మీతో కూర్చో. నా దగ్గర కూర్చో. ఇది తింటావా? పీసు
ఇది చూడే బస్ చూసినాక లెక్క ఏది చెప్పిన నిజాయితీగా చెప్తా. ఇది వేసుకొని తిను. ఇదా? అరే ఇదేం టేస్ట్ మంచిగా ఉంది టేస్ట్. సూపర్ ఉంది. మన చిన్న మండి నేను నిజంగా చెప్తున్నా సూపర్ ఉంది. 100% కాదు, ఒక 600% ఇవ్వచ్చు రేటు. సూపర్ ఉంది. వావ్, ఈ టేస్ట్ మాత్రం సేమ్ మన ఇంట్లో ఎట్లా అనుకుంటాం అట్లనే ఉంది. సూపర్ ఉంది. ఇదిగో చూసి ముక్క కూడా వావ్. చూసి తినమ్మా. బాగుందా? సూపరే. ఫస్ట్ టైం ఒక సూపర్ హోటల్ చూసాం హైదరాబాద్లో. మెల్లగా అయితే మాట్లాడుతున్నట్టే పక్క పొంటి అన్ని తింటున్నారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండద్దు, అంతే మెల్లగా మాట్లాడుతున్నారు. మంచిగా తిన్నాము, సూపర్ ఉంది, మంచిగా అనిపించింది. ఇక మేము బయటకు వచ్చేటప్పుడు ఏం చేసినాము, వీడియో తీసుకోవాలి. ఆడ గడ్డపారలు ఉన్నాయి కదా, మన చిన్న అంటేనే గడ్డపారలు అన్నట్టు. సో ఆ పక్క పంటి గడ్డపారలు ఉన్నాయి. మేము ఇక మంచిగా నిలబడి జస్ట్ ఒక వీడియో తీపించుకున్నాము. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.